ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కళారత్న ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం కూడా అయిపోయింది. అయితే ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను నేను. అది నిజమా? సతీష్ చంద్ర అనే ఒక జర్నలిస్ట్కి పేరు ప్రకటించి కూడా తర్వాత జాబితాలోంచి తొలగించారు అన్నారు. దాన్ని ఆయన కూడా క్లెయిమ్ చేశాడు. ఎస్, ఇది నిజమే, పరాభవ నామ సంవత్సరంలో మొదటి పరాభవం నాకే జరిగింది, ఏపీ సర్కార్కి ధన్యవాదాలు అని. ఈ విషయం సాక్షి పేపర్లో 19వ తారీఖు మరి ఎప్పుడో మెయిన్ పేజీ 11వ దాంట్లో ఉన్నట్టు ఆ పేపర్ కటింగ్ చెప్తుంది. ఇది నిజంగా జరిగిందా? మధునా పంతలు సత్యనారాయణమూర్తి గారు కాకినాడకు సంబంధించిన బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఆయనకి కూడా పురస్కారం ప్రకటించి రావద్దని చెప్పడం లేదంటే తీసేయడం జరిగింది. కొంతమంది ఇప్పుడు కూచిపూడి నాట్యానికి సంబంధించి మనకి ఒక బెల్ట్ ఉంది విజయవాడ నుంచి చూస్తే. 40 ఏళ్ల నుంచి ఆయన ఆచార్యుడైతే అందులో ఆయన అప్లై చేసుకున్నా కూడా ఇవ్వలేదట. ఫైన్. ఇప్పుడు జ్యూరీ వాళ్ళు ఎవరికి ఇస్తే వాళ్ళ ఫైనల్ నిర్ణయం ఉంటుంది. అందులో రాజకీయాలు ఉన్నాయా, గోల కోణాలు ఉన్నాయా, ఇంకో గజ్జి కోణాలు ఉన్నాయా పక్కన పెట్టండి. ఇచ్చిన వాళ్ళతో ఎవరికి పేసి ఉండదు. కానీ మంగళవారం ప్రకటించి రాత్రికల్లా అందులో జాబితా నుంచి కొట్టివేసింది నిజమేనా? ఇది ఫేస్బుక్లో చూశాను నేను. ఇది వాస్తవమే. నిజంగా నిజమే అయితే అది చాలా దారుణమైన విషయం. మీరు ఇవ్వకండి, ముందు పురస్కారాలు ప్రకటించకండి. ప్రకటించిన తర్వాత డిలీట్ చేయటం ఏంటి? ఇంకొకటి, మీరు రావద్దు అని కర్కశంగా ఫోన్ చేసి చెప్పడం ఏంటి? పురస్కారాలు తీసుకోవడానికి మీరు రావద్దు అని చెప్పేసి. ఇది నిజమైతే మండల బుద్ధప్రసాద్ గారు దీనికి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే తెలుగుకు సంబంధించి ఆయన భాషాభిమాని. ఆ చుట్టుపక్కల ఆ ఉత్సవాలు కానీ నాటకోత్సవాలు కానీ ఇవన్నీ చూస్తుంటారు కాబట్టి ఇంకా ఆయనకు ఆ హోదా ఉందో లేదో తెలియదు. కానీ నాకైతే ఆయన బాధ్యత తీసుకుంటే బాగుండి అనిపించింది అంతే. ఇంకొకటి, కందుకూరి వీరేశలింగం పేరు మీద, పంతులు గారి పేరు మీద నంది నాటకోత్సవాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారట. ఇచ్చి మళ్ళీ సాయంత్రానికి రద్దు చేశారట. ఏం జరిగింది? నిజంగానే జరిగింది అది. ఫైన్. ఇంకొకటి, కళారత్న పురస్కారాలు కానీ ఉగాది పురస్కారాలు కానీ గౌరవంగా చూసుకున్నాయి కదా. మన ఉగాది అంటే మన తెలుగు పురస్కారం మన ప్రభుత్వం ఇచ్చింది అని అనుకునేది కదా. పేర్లు ప్రకటించిన తర్వాత ఆ పురస్కారాలు తీసుకోవద్దు, రావద్దు అని చెప్పడం ఏంటి? ముందేమో కుటుంబ సమేతంగా రమ్మనడం ఏంటి? తర్వాత పేర్లను తీసేయటం ఏంటి? దీనిని సతీష్ చంద్ర అనే జర్నలిస్ట్ క్లెయిమ్ చేశాడు. ఎస్, ఇది నిజమే అని. ఆయనకి ఇచ్చి కూడా, అంటే జాబితాలో ఉంచి కూడా కొట్టేశారు అని. దాని తర్వాత ఆయన ఆవేదనకి కె శ్రీనివాస్ అని, ఇది కూడా మళ్ళీ వాళ్ళే కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతిదీ నిజమా కాదా నమ్మలేం కదా. ఆంధ్రజ్యోతిలో తన జీవితం మొత్తం గడిపాడే ఎడిటర్ పేజీ రాస్తూ కె శ్రీనివాస్ అని. ఆయన వాళ్ళకే అనుకూలంగా మాట్లాడుతుంది. నిన్ను సత్కరించుకునే భాగ్యం వాళ్ళకే దక్కలేదు పో అనేసారనమాట. ఆంధ్రప్రదేశ్ సర్కారుకి ఆ భాగ్యం లేదు, నిన్ను సత్కరించే భాగ్యం అని సతీష్ చంద్రకి స్వాంతరం పలికే పలుకు. మరి దీని గురించి చెత్త పలుకు ఏదైనా రాస్తుందా రేపు ఆదివారంలో? రాయదు. ఏం రాస్తుందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి మరి ఇంత దుర్మార్గుడు. జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బిచ్చం పెట్టనోడా ఇది రాస్తుంది. నీకు నిజంగా నువ్వు సాహిత్య లోకంలో వివిధానో ఏదో పేజీ కూడా నడుపుకుంటావు కదా ఆంధ్రజ్యోతి మహాశయ, నీకు నిజంగా కనుక సాహిత్య విలువలు కానీ పత్రికా విలువలు కానీ ఇది ఎంతైనా ఇంకా ఉన్నాయి అనుకుంటే వీటి మీద రాయి. కళారత్న పురస్కారాల గురించి, ఉగాది పురస్కారాల గురించి. ఒక పత్రికకి దీనికి మించిన పరమార్థం ఉంటుందని నేను అనుకోను. రాజులు కవులను పోషించేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు ఎంత చేస్తే అంత చేసి చెప్తారు కాబట్టి. వాళ్ళు చేసిన మంచిని కీర్తిస్తూ చరిత్రలో నిలబడేట్టు ఉంచుతారు కాబట్టి. ఈ రాజులు, నయారాజులు ఏం చేస్తున్నారు? వాళ్ళకు అనుకూలంగా రాసే ఉండేవాళ్ళని, వాళ్ళకి భజన చేసేవాళ్ళని, సిఫార్సులను మధ్య మధ్యలో కాస్త ఆ గంధం అత్తటానికి అన్నట్టు నిజమైన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మరి ప్రకటించడం ఎందుకు? డిలీట్ చేయడం ఎందుకు? దాని గురించి రాయండి. కాస్త చూద్దాం. 2 డేసేగా, 2 డేస్ అయింది. రేపే కదా, సాయంత్రానికి ఒక పలుకు పడిపోద్ది. రేపొద్దున అదే కదా ఒక పలుకు. అది రాయం మనకు మసాలా వార్త రాస్తాం.
దాంతోనే ప్రయోజనం అంటే కళాకారుల్ని గౌరవించుకోవడం ద్వారా ఏ ప్రభుత్వం అయినా రాజ్యమైనా వాళ్ళని గౌరవించుకున్నారు. ఎవడన్నా సత్రకాయ గడ అప్పట్లో వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లో వాళ్ళు ఏం చేశారు, నీకు ఎందుకు నీది నాణ్యమైంది కదా, నీ నాణ్యతం, నీ పనితనం, నీ సామర్థ్యం నువ్వు చూపించు. నీ చేతిలో ఉన్నప్పుడు పీకేది లేదు వరిగెట్టి, తర్వాత ఎప్పుడు ఆ పంట అంతా అయిపోయిన తర్వాత నేను బీకుతాను, నేను భలే బీకుతా అంటాం కదా. అది ఆ పేపర్ కటింగ్ తమ్ముళ్ళలాగా పెడతాను చూడండి. ఇది నిజమా? మనము నంది నాటకోత్సవాలు నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేశారంటున్నారు. అయితే అంబేద్కర్ కళాక్షేత్రము ఒక పెద్ద విగ్రహం దగ్గర ఒక ఆడిటోరియం ఉంది, అక్కడ ముందు ఫంక్షన్ అని చెప్పి తర్వాత తుమ్మలపల్లికి మార్చారట. ఫైన్. ఆ మార్పిడికి మళ్ళీ ఆహ్వాన పత్రాలు మళ్ళీ ముద్రించడం వెనక దానికి పెద్ద వెనకేం జరిగి ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమైంది ఏం కాదు. హాయిగా మన వాళ్ళకి కూడా కాస్త ఉపాధి దొరుకుతుంది కాబట్టి దాన్ని వదిలేయచ్చు. కానీ పురస్కారాలు ప్రకటించి వెనక్కి తీసుకోవడం ఏంటి? కొంతమందిని అసలు మీరు తీసుకోవడానికి రావద్దని చెప్పడం ఏంటి? ఇది నిజమా? నిజమైతే సాక్షి ఏం చేస్తుంది? ఇంటర్వ్యూలు పెట్టించండి, తప్పేమీ లేదు ఈ విషయంలో. వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని బేబిరిచ్చారా? కళారత్న ఉగాది పురస్కారాలకి అప్లై చేసుకోండి అన్నారు, అప్లై చేసుకున్నారు వీళ్ళు, అంతే. మిమ్మల్ని బేబిరించలేదుగా, మమ్మల్ని ఎంపిక చేయండి, అందరినీ వదిలేసేయండి అని ఉన్నవారిలో వీళ్ళని ఎంపిక చేయండి అని. ఎంపిక చేసిన తర్వాత ఈ అవమానం ఏంటి? దీన్ని ఏమంటారు? అంతర్జ్యోతినే ఎందుకు అడగాలంటే నంది పురస్కారాలు గద్దర్ పురస్కారాలు తెలంగాణలో పలానా ఆయన అడిగాడు, వీళ్ళకి అసలు సరిగ్గా చేయలేదు, అక్కడ కూడా మళ్ళీ రాజకీయం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి దాంట్లో కూడా మళ్ళీ అది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగితే గొప్పగా జరిగేదనే ఫీలింగ్. అది రాశారు కదా, 2 రోజుల తర్వాత ఈ దినం కూడా నేను వేసుకొని తరించింది కదా, దానిలోని పరమార్థం గ్రహించి మనం ఈ వార్త ఎందుకు వేయాలి అంటే ఆయన ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి అన్న. ఓకేనా? అది వేసావు కదా, మరి ఇది కూడా వేయండి, చూద్దాం. అంటే కళాకారుడు సమాజంలోని స్థితిగతుల గురించి ఒకప్పుడు అంత వివత్సంగా రాయకపోయినా, లిఖించకపోయినా ఇప్పుడు కాస్త కూస్తో ఆ కళలని, వాళ్ళ రంగంలో ఉన్నటువంటి చారిత్రక సంపద వారసత్వాన్ని మోసుకొస్తున్నారు కదా. ఫలానా రంగంలో కళారత్న అంటే ఆ రంగంలో అంతకుముందు ఉన్న దాన్ని ఆయన ముందు కాలాలకు అందిస్తున్నట్టు కదా. మరి అలాంటి చోట రాజకీయాలు ఉంటాయి, దులపిచ్చి ఉంటుందా? ఉంటుంది. అయినా సరే ఎంపిక చేసిన తర్వాత డిలీట్ చేయడం ఏంటి? ఫోన్ చేసి రావద్దని చెప్పడం ఏంటి? ఎందుకని? అవి ఎండలుగా ఉన్నాయిలండి, సాయంత్రం పూట ఎండలుగా ఉన్నాయిలండి, రావద్దండి, మేమే ఇంటికి పంపిస్తామండి అన్నారా? ఎదిరిస్తారేమో రేపొద్దున మళ్ళీ. లేదండి వాళ్ళు చక్కగానే పిలిచారు, మాకే ఇదైపోయి మేము వెళ్ళలేదండి అంటారా? అలా చెప్పిస్తారేమో, చూద్దాం.